నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం. తెలివైన వారిలా కనిపించటానికి, నిజంగా తెలివిగా ఉండటానికి అసలు తేడా ఏంటి? మంచి ప్రశ్న. కొన్నిసార్లు మనం ఎంతో నేర్చుకున్నట్లు అనిపిస్తుంది కదా, ఎన్నో విషయాలు తెలిసినట్లు. కానీ దాని అసలైన రుచి, ఆ సారం అది మనకు అంతుపట్టదు. అవును. ఎందుకలా జరుగుతుంది? అదే ఈ ఆలోచన చుట్టూ అల్లుకున్న ఒక బౌద్ధ కథనముంది. దాని వెనుకున్న లోతైన బోధనల ఆధారంగా ఈరోజు మనం కాస్త లోతుగా మాట్లాడుకుందాం. సరే. మన దగ్గరున్న మూలాల్లో ముఖ్యంగా బుద్ధుడి బోధనలున్నాయి. ధమ్మపదంలోని ఒక గాథ, దానికి సంబంధించిన ఉదాయి అనే భిక్షువు కథ. ఉదాయి కథ విన్నాను. అసలైన జ్ఞానమంటే ఏంటి, దాన్ని ఎలా పొందాలి, కేవలం జ్ఞానుల పక్కన ఉంటే సరిపోతుందా, లేక ఇంకేదైనా అవసరమా? చాలా ముఖ్యమైన ప్రశ్నలివి. ఈ విషయాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. ఈ కథ జేతవనారామంలో జరిగింది కదా? అవును, జేతవనంలోనే. అక్కడ ఉదాయనే భిక్షువు ఉండేవారని తెలుస్తోంది. అతను కాస్త ప్రదర్శించుకోవాలని ఇష్టపడే రకంలా ఉన్నాడు. అవును, కథనం ప్రకారం చూస్తే ఉదాయిదారు కొంచెం గర్విష్టి, తనను తాను ప్రదర్శించుకోవాలని చూసేవారనమాట. ఓ. మిగతా భిక్షువులు ధర్మసభ నుండి వెళ్ళిపోయాక బుద్ధుడు లేదా పెద్ద భిక్షువులు కూర్చునే ఆ మెయిన్ సీటుంటుంది కదా, ధర్మాసనం. అవును, దానిపై ఈయన వెళ్లి కూర్చునేవారట. ఎందుకు? బహుశా కొత్తగా వచ్చిన వాళ్లు చూసి ఈయనేదో గొప్ప భిక్షువు, చాలా స్నాయింగ్ అనుకోవాలని ఆశేమో. అయితే అప్పుడేమైంది? ఒకరోజు కొంతమంది సందర్శక భిక్షువులు వచ్చారు. వాళ్ళు నిజంగా ఆ ధర్మం పట్ల నిబద్ధతతో, జ్ఞానం కోసం వెతుకుతున్నవాళ్లు. సరే. వాళ్ళు ఉదయిని ఆ ఆసనంపై చూసి ఈయనే బుద్ధుడో లేక ముఖ్యమైన ఆచార్యుడో అయుంటాడని అనుకున్నారు. ఓహో, పొరపాటు పడ్డారు. అవును. గౌరవంగా నమస్కరించి బౌద్ధ ధర్మంలోని కొన్ని బేసిక్ విషయాలు అడిగారు. స్కంధాలు, ధాతువులు, ఆయతనాలు, వాటి గురించి ఏదో తెలుసుకోవచ్చని ఆశించారు. కాని ఉదయ్కి ఏమీ తెలియదు. అయ్యో పాపం, ఇబ్బంది పడుంటారు. ఖచ్చితంగా అతనికి వాటి గురించి ఏమీ తెలియదని తెలిసి ఆ వచ్చిన భిక్షులకు అబ్బో చాలా నిరాశ కలిగింది. ఏంటిది, బుద్ధుడు నివసించే ఆరామములో ఉంటూ కనీసం ఈ ప్రాథమిక విషయాలు కూడా తెలియదా? చూడ్డానికి పెద్దాయనలా ఉన్నాడు కాని ఏమీ తెలియదే అని అనుకున్నారు. చాలా నిరాశ చెంది ఉంటారు. అవును. ఈ విషయాన్ని వాళ్లు బుద్ధుడి దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు బుద్ధుడెలా స్పందించారు? ఉదాయిని ఏమన్నా అన్నారా? ఆయన నేరుగా ఉదాయిని ఏమీ అనలేదు కాని ఆ పరిస్థితిని ఉద్దేశించి అక్కడున్న అందరికీ వర్తించేలా ఒక గాథ చెప్పారు. అదే ధమ్మపదంలోని 64వ గాథ. చెప్పండి. యావజీవంపిచే బాలో పండితం పయురుపాసతి నసో ధమ్మం విజానాతి దబ్బీ సూపరసం యథా. గరిటె ఉపమానం ఇది చాలా చాలా శక్తివంతమైనది. అవును కదా. అంటే రోజు కూరలో ఉండి కూడా రుచి తెలియకపోవడం. ఇది ఈ రోజుల్లో మనక్కూడా వర్తిస్తుందేమో కదా? ఖచ్చితంగా. ఎన్నో విషయాలు వింటాం, చూస్తాం, ఆర్టికల్స్ చదువుతాం, పాడ్కాస్ట్లు వింటాం. కానీ నిజంగా ఎంతవరకు మనసులోకి తీసుకుంటున్నాం? అదే పాయింట్. ఈ ఉపమానం కాలాతీతమైనది. గరిటె రోజూ రకరకాల రుచులతో నిండిన కూరలను కలుపుతుంది. తీపి, పులుపు, కారం, వాటితో రోజూ సంబంధముంటుంది. కాని దానికి ఆ రుచి ఎప్పటికీ తెలీదు. అది కేవలం ఒక పరికరం అంతే. అలాగే ఒక బాలుడు అంటే మూర్ఖుడు లేదా అజ్ఞాని, జీవితాంతం ఒక పండితుడు అంటే జ్ఞాని సాంగత్యంలో ఉన్నా, వారి బోధనలు విన్నా, ఆ ధర్మం యొక్క సారాన్ని, ఆ జ్ఞానం యొక్క అసలైన రుచిని గ్రహించలేడు. అంటే మనం కూడా అంతేనా? ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో సమాచార సముద్రంలో మునిగి తేల్తూ దాని సారాన్ని గ్రహించకపోతే మనం కూడా గరిటెలాంటి వాళ్లమే అన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. ఉదాయి పరిస్థితి అదే. బుద్ధుడి సాన్నిధ్యంలో ఉండి కూడా ప్రాథమిక ధర్మాన్ని కూడా అతను గ్రహించలేకపోయాడు. ఎందుకని? ఎందుకంటే అతను కేవలం బయట ప్రదర్శనపై దృష్టి పెట్టాడు. వినయంగా నేర్చుకోవాలనే తపన లేదు, మనసు తెరవలేదు. అయితే ఇక్కడ బాలుడు అంటే కేవలం ఏమీ తెలియనివాడు అనేనా, లేక ఇంకా లోతైన అర్థముందా? కేవలం తెలియకపోవడం మాత్రమే కాదు. ఈ బోధనల ప్రకారం చూస్తే బాలుడు అంటే విషయాలను సరిగ్గా అర్థం చేసుకోలేనివాడు, బోధనల సారాన్ని గ్రహించలేనివాడు, తప్పుడు దృక్పథాలను మిచ్ఛాదిట్టి కలిగి ఉండటం.
అంటే రాంగ్ వ్యూసా? అవును, ముఖ్యమైన విషయాలను తప్పుగా అన్వయించుకోవడం, సరైన మార్గాన్ని కాదని వేరే దారిలో వెళ్లడం, ఇవన్నీ మూర్ఖత్వం కిందికే వస్తాయి. గ్రహణశక్తి లోపించడం కూడా ఒక అంశమే. హ్మ్, అర్థమైంది. మరి దీనికి వ్యతిరేకంగా నిజమైన పండితుడు లేదా జ్ఞాని అంటే ఎవరు? లోకరీతిలో తెలివితేటలు ఉంటే సరిపోతుందా? గొప్ప గొప్ప ప్లాన్స్ వేయగలగడం, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం, ఇవన్నీ పాండిత్యం కాదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అనిపిస్తుంది. చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం సాధారణంగా బయట కనిపించే తెలివితేటలను చూసి భ్రమపడతాం. నిజమే. అద్భుతమైన కార్లు డిజైన్ చేసే ఇంజనీర్లు, క్లిష్టమైన బిజినెస్ స్ట్రాటజీలు రచించేవాళ్లు, గొప్ప భవనాలు కట్టేవాళ్లు, వీరంతా తెలివైనవారే, కాదనలేం. కాని అది లోకరీతి తెలివి. లోకరీతి తెలివా? అవును. అది గనక రాగం అంటే వ్యామోహం, ద్వేషం, మోహం అంటే అజ్ఞానం వంటి వాటిపై ఆధారపడి ఉంటే అది నిజమైన జ్ఞానం కాకపోవచ్చు. ఎందుకని? ఎందుకంటే అది మనస్సును శాంతింపజేయకపోవచ్చు, పైగా ఇంకా ఎక్కువ అశాంతికి కారణం కావచ్చు కూడా. డబ్బు, పేరు, అధికారం వీటి వెంటపడేలా చేయవచ్చు. అంటే నిజమైన జ్ఞానం అనేది అంతర్గతమైనది, మనస్సు నియంత్రణకు సంబంధించిందంటారా? ఖచ్చితంగా 100%. నిజమైన పండితుడు అంటే మొట్టమొదట తన మనస్సును అదుపులో ఉంచుకోగలవాడు. చెడు ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని గుర్తించి వదిలేయగలగడం. హ్మ్, సెల్ఫ్ కంట్రోల్. అవును. తర్వాత మంచి గుణాలను, ఓర్పు, కరుణ, మైత్రి, వినయం, శాంతి వీటిని పెంపొందించుకుని వాటిని స్థిరంగా నిలుపుకోగలవాడు. ఓకే. అలాగే చెడు గుణాలను, కోపం, ద్వేషం, గర్వం, అసూయ, ఆందోళన వీటిని తగ్గించుకుని వాటినుండి బయటపడటానికి నిరంతరం ప్రయత్నించేవాడు. మంచి చెడుల మధ్య తేడా తెలుసుకోవటం కూడానా? వివేచన. ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే వివేచన కలిగి ఉండటం. ఇంకా ముఖ్యంగా బయటి పరిస్థితులు ఎలా ఉన్నా, పొగడ్తలు వచ్చినా, నిందలు వచ్చినా, కష్టాలు ఎదురైనా మనసును సమస్థితిలో ఉంచుకోగలగటం. అదే నిజమైన బలం. దీనికి ఉత్తమ ఉదాహరణ బుద్ధుడే కదా. ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు, ప్రాణాపాయ స్థితులు ఎదురైనా చలించలేదని వింటాం. అవును, ఖచ్చితంగా. దేవదత్తుడు రాయి దొర్లించడం, ఏనుగును ఉసిగొల్పడం, అంగుళీమాలుడు లాంటి హంతకులు ఎదురుపడటం, ఇలా ఎన్నో. అయినా ఆయన మనస్సు కరుణతో, శాంతంతో నిలకడగా ఉంది. ఆయన శిష్యులలో సారిపుత్రుడు కూడా అంతే, ఓర్పుకు, వినయానికి ప్రతీక. ఈ స్థాయి అంతర్గత బలం, ఈ మానసిక సమస్థితే నిజమైన పాండిత్యం. ఇది పుస్తకాలు చదివితేనో, డిగ్రీలు పొందితేనో వచ్చేది కాదు. మరి ఎలా వస్తుంది ఉండాలంటే? అంటే జ్ఞానుల సాంగత్యం వల్ల నిజంగా ప్రయోజనం పొందాలంటే ఏం చెయ్యాలి? అసలు ఈ సాంగత్యం అంటే అసోసియేషన్, దీనికింత విలువెందుకిస్తున్నారు? సాంగత్యం అది చాలా శక్తివంతమైనది. మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్నవారి ప్రభావం మనపై పడుతుంది. ఇది నిజం. ఎలా? చెడ్డవారితో, ఎప్పుడూ నెగటివ్గా మాట్లాడేవారితో, కఠినంగా ప్రవర్తించేవారితో ఎక్కువ సమయం గడిపితే ఏమవుతుంది? మనకు కూడా ఆ లక్షణాలు అంటుకుంటాయేమో? అంటుకుంటాయి. మనలో కూడా ఆ కాఠిన్యం, ఆ మొరటుదనం, ఆ నెగటివిటీ ప్రవేశించే ప్రమాదముంది. వారిలాగే ఆలోచించడం, మాట్లాడటం మొదలుపెట్టవచ్చు మనకు తెలియకుండానే. అయితే అలాగే మంచి సాంగత్యం కూడా పనిచేస్తుందా పాజిటివ్గా? నిస్సందేహంగా. మంచివారు, కరుణామయులు, ఓర్పుగలవారు, ధ్యానం చేసేవారు, ప్రశాంతంగా ఉండేవారి సాంగత్యంలో ఉంటే ఆ మంచి లక్షణాలు మనలో కూడా ప్రేరణ కలిగిస్తాయి. అంటే వాళ్ళని చూసి నేర్చుకుంటామా? చూసి నేర్చుకుంటాం. వాళ్లలా ఉండాలని కోరుకుంటాం. వారి ప్రశాంతత, వారి కరుణ అది మనక్కూడా కొంత అంటుకోవచ్చు, మనల్ని ప్రభావితం చేస్తుంది. దీనికి ఆ చిలుకల కథ మంచి ఉదాహరణ కదా, మీరిందాకన్నారు. అవును, చాలా చక్కని ఉదాహరణ అది. గాలివానకు విడిపోయిన 2 చిలుకపిల్లలు. గుర్తుంది. ఒకటి సన్యాసి దగ్గర పెరిగి, రండి కూర్చోండి, పండ్లు తినండి అని మృదువుగా స్వాగతిస్తూ మాట్లాడ్డం నేర్చుకుంది. మరొకటి దొంగల గుంపులో పెరిగి, పట్టుకోండి, కొట్టండి, చంపండి అని కఠినంగా, హింసాత్మకంగా మాట్లాడటం నేర్చుకుంది. రాజు వెళ్ళినప్పుడు తేడా తెలిసిందా? రాజు ఆ 2 చోట్లకు వెళ్ళినప్పుడు కేవలం సాంగత్యం వల్ల వచ్చిన తేడాను స్వయంగా గమనించాడు, ఆశ్చర్యపోయాడు. జంతువులపైనే సాంగత్య ప్రభావం ఇంత ఉంటే మనుషులపై ఇంకా ఎక్కువే ఉంటుంది కదా. నిజమే. అయితే మంచి సాంగత్యం దొరకడం కూడా ముఖ్యమే. మన చుట్టూ అందరూ మంచివారే ఉండరు కదా. నిజమే. అందుకే చెడు సాంగత్యం కన్నా ఒంటరిగా ఉండటం మేలని కూడా అంటారు కొందరు. అవునా? అవును.
కాని పూర్తిగా మంచివారు లేరని అనుకోలేం. మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నవారు, మంచి గుణాలున్నవారు ఎక్కడో అక్కడ ఉంటారు. వారిని వెతుక్కోవటం, వారి నుండి నేర్చుకోవటం ముఖ్యం. మన లోపాలను గుర్తించడానికి కూడా సాంగత్యం ఉపయోగపడుతుందా? తప్పకుండా. కొన్నిసార్లు మన బలహీనతలు, మన లోపాలు మనకు తెలియవు. మన స్నేహితులు లేదా గురువులు ఎత్తిచూపినప్పుడే తెలుస్తుంది. నీలో ఈ కోపం ఎక్కువగా ఉంది, లేదా నువ్వు ఇంకాస్త ఓర్పుగా ఉండాలి అని చెప్పినప్పుడు. అది మనకు సహాయపడుతుంది. మంచివాళ్లతో ఉంటే మంచి అలవాట్లొస్తాయనడం బాగుంది. చిలుక కథ భలే ఉదాహరణ. కానీ కేవలం పక్కనుంటే సరిపోతుందా? అంటే ఉదయీ కూడా బుద్ధుడి పక్కనే ఉన్నాడు కదా, అయినా గరిటెలాగే ఉండిపోయాడు. మరి ఆ జ్ఞానాన్ని మనలో ఇంకించుకోవడానికి, గరిటెలా కాకుండా ఉండటానికి ఇంకేమైనా కావాలా? చాలా మంచి ప్రశ్న అడిగారు. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే ఈ బోధనల్లో అత్యంత కీలకమైన మరో అంశం వస్తోంది. ఏంతది? అదే విశ్వాసం, లేదా సద్ధ అంటారు దీన్ని పాళీలో. విశ్వాసం అంటే ఫేతా? అవును, ఫెయిత్. కేవలం మంచి సాంగత్యం ఉండి, విషయాలు బుర్రతో అర్థమైనా వాటిని ఆచరణలో పెట్టడానికి, వాటిపై నమ్మకం ఉంచడానికి విశ్వాసం కావాలి. ఎందుకు? విశ్వాసం ఎందుకంత ముఖ్యం? కేవలం జ్ఞానం, ప్రజ్ఞ సరిపోదా? సరిపోదు. ఎందుకంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో అనుకోండి, లేదా మంచి గుణాలు పెంపొందించుకునే క్రమంలో అయినా సరే ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు. అవును, టైం పడుతుంది. అప్పుడు సందేహాలొస్తాయి. ఇది నిజంగా పనిచేస్తుందా? నేను చెయ్యగలనా? బుద్ధువు చెప్పింది నిజమేనా? ఇలాంటి డౌట్స్ మన ప్రయత్నాన్ని నీరుగారుస్తాయి. నిజమే. విశ్వాసం ఈ సందేహాలను అధిగమించడానికి సహాయపడుతుంది. ఇదొక యాంకర్ లాంటిది, మనల్ని స్థిరంగా ఉంచుతుంది. దీన్ని ఒక ఉదాహరణతో వివరిస్తారా ఇంకాస్త క్లియర్గా? తప్పకుండా. ఉదాహరణకు స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకోండి. సరే. కేవలం పుస్తకాలు చదివితే, వీడియోలు చూస్తే సరిపోతుందా? సరిపోదు. నీళ్లలోకి దిగాలి. దిగాలి. అంతేకాదు, కొంత నమ్మకంతో దిగాలి. నేను మునగను, ప్రయత్నిస్తే ఈదగలను అనే ఒక నమ్మకముండాలి కదా. ఉండాలి. లేకపోతే భయమేస్తుంది. ఆ భయాన్ని పోగొట్టి ప్రయత్నించేలా చేసేదే ఆ నమ్మకం. అలాగే ధ్యానం లేదా మంచి గుణాలు పెంపొందించుకోవడంలో కూడా కేవలం థీరీ తెలిస్తే సరిపోదు. దాన్ని ఆచరణలో పెట్టడానికి మధ్యలో కష్టాలెదురైనా, డౌట్స్ వచ్చినా కొనసాగించడానికి కొంత నమ్మకం, శ్రద్ధ కావాలి. అంటే ప్రజ్ఞ, శ్రద్ధ రెండూ బ్యాలెన్స్డ్గా ఉండాలంటారా? ఎస్. ఆ రెండింటి మధ్య సమతుల్యత చాలా ముఖ్యం. ప్రజ్ఞ ఎక్కువగా ఉండి విశ్వాసం తక్కువగా ఉంటే అది అహంకారానికి, సినిజంకు దారితీయవచ్చు. అంటే నాకంతా తెలుసు కాని ఏమీ లాభం లేదు అనే నిరాశకు, లేదా ఈ మార్గం నా వల్ల కాదు అనే నిస్సత్వకు లోను కావచ్చు. ఓకే. అదే సమయంలో గుడ్డి నమ్మకం ఉండి సరైన అవగాహన, ప్రజ్ఞ లేకపోతే అది తప్పుడు మార్గాలకు, మూఢనమ్మకాలకు దారితీయవచ్చు. నిజమే. సరైన అవగాహనతో కూడిన బలమైన విశ్వాసం, అది ఆత్మవిశ్వాసాన్ని, ప్రశాంతతను, పట్టుదలను ఇస్తుంది. విశ్వాసం మన మానసిక స్థైర్యాన్ని కూడా పెంచుతుందా? అంటే మెంటల్ స్ట్రెంగ్త్? తప్పకుండా. విశ్వాసం ప్రతికూల మానసిక స్థితులను, డిప్రెషన్ లాంటి వాటిని కూడా అధిగమించడానికి శక్తినిస్తుంది. ఒక కథ ఉంది. నిరంతరం ఏడుస్తూ తీవ్ర నిరాశలో ఉన్న ఒక సన్యాసిని బుద్ధుని గుణాలను స్మరించుకుంటూ, దాన్నే బుద్ధానుసతి అంటారు, జపం చేయడం ద్వారా క్రమంగా కోలుకొని సంతోషంగా మారారట. ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే విశ్వాసం మనసుకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, హృదయాన్ని మృదువుగా చేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే జపాలు చేయడం, ప్రార్థనలు చేయడం, పెద్దలను గౌరవించడం, సంఘానికి సేవ చేయడం ఇవన్నీ విశ్వాసాన్ని బలపరుస్తాయి. అంటే యాంత్రికంగా కాకుండా శ్రద్ధతో చేయాలంటారా? అవును. యాంత్రికంగా చేసినా ఏదో కొంచెం 5-10% ప్రయోజనం ఉండొచ్చేమో, కానీ శ్రద్ధతో, ఉద్దేశ్యపూర్వకంగా చేస్తే ప్రయోజనం చాలా ఎక్కువ. 60-80% లేదా అంతకంటే ఎక్కువ. ఆ నమ్మకం, ఆ ఇంటెన్షన్ ముఖ్యం. కొన్ని ఆధునిక ధ్యాన పద్ధతుల్లో ఈ విశ్వాసానికి, భక్తికి అంత ప్రాధాన్యత ఇవ్వరేమోననిపిస్తుందొక్కోసారి. అవును. కొన్నిసార్లు టెక్నిక్పై ఎక్కువ ఫోకస్ ఉండవచ్చు, సైంటిఫిక్గా ఉండాలని ప్రయత్నించవచ్చు. కాని అనుభవం ఏం చెబుతుందంటే, సాధనలో ఎక్కడైనా ఆగిపోయినట్లు అనిపించినప్పుడు, స్టక్ అయిపోయినప్పుడు విశ్వాసమాధారిత అభ్యాసాలు చాలా హెల్ప్ చేస్తాయి. ఎలా? గురువు పట్ల, మార్గం పట్ల, లేదా కనీసం మన సామర్థ్యం పట్ల నమ్మకాన్ని పెంచుకోవడం. అది మనల్ని మళ్లీ ముందుకు నడిపించగలదు. సాధనకు అవసరమైన మృదుత్వాన్ని, సానుకూల శక్తిని జోడిస్తుంది.
పురోగతిని వేగవంతం చేయగలదు. ఇదంతా వింటుంటే ఒక ప్రశ్న వస్తుంది. ఉదాయి లాంటి వాళ్ళు లేదా చెన్నా లాంటి గర్విష్టి చన్నా. అంటే లోతుగా పాతుకుపోయిన చెడు అలవాట్లున్నవాళ్లు వాళ్ళు మారడం నిజంగా సాధ్యమేనా అనిపిస్తుంది. ఖచ్చితంగా సాధ్యమే. 100కి 100% సాధ్యమే. నిజంగానా? దీనికి ఛన్నా కథే అద్భుతమైన నిదర్శనం. ఛన్నా ఎవరో తెలుసుకదా? బుద్ధుడి రథసారథి. ఆయనతో పాటే పెరిగాడు. అవును. ఆ సాన్నిహిత్యం వల్ల అతనికి అబ్బో ఎంత గర్వమంటే అంత గర్వముండేది. ఓ. మిగతా భిక్షువుల్ను లెక్క చేసేవాడు కాదు. చివరికి సారిపుత్త, మొగ్గళ్లాన వంటి గొప్ప శిష్యుల్ను కూడా చులకనగా చూసేవాడు. మీరెంత, నేను బుద్ధుడితో పాటే పెరిగాను అన్నట్టుగా. బుద్ధుడి పరినిర్వాణం తర్వాత అతనికేదో శిక్ష విధించారు గదా, మీరిందాక అన్నారు. అవును. బుద్ధుడి తర్వాత సంఘం అతనికి బ్రహ్మదండం విధించింది. బ్రహ్మదండమంటే? అంటే ఎవరూ అతనితో మాట్లాడకూడదు, కలవకూడదు, అతనికి ఏ సహాయం చెయ్యకూడదు. ఒక రకమైన కంప్లీట్ సోషల్ బాయ్కాట్ అన్నమాట. అబ్బో, అది చాలా కఠినమైన శిక్షే. అవును. అది విని ఛన్నా పూర్తిగా కుప్పకూలిపోయాడు. తీవ్రమైన పశ్చాత్తాపానికి, దిగ్భ్రాంతికి గురయ్యాడు. తానెంత తప్పు చేశానో అర్థమైంది. పాపం. ఆ షాక్, ఆ బాధ అతన్ని తీవ్రంగా సాధన చేసేలా ప్రేరేపించాయి. తన తప్పు తెలుసుకుని ఎంతో పట్టుదలగా ధ్యానం చేసి తనలోని ఆ గర్వాన్ని, ఇతర దోషాలను పూర్తిగా తొలగించుకుని చివరికి అర్హత సాధించాడు. అంటే పూర్తి జ్ఞానోదయం పొందాడు. వావ్, ఇది వినడానికి చాలా చాలా ఆశ్చర్యంగా, ఆశాజనకంగా ఉంది. అవును. అంటే ఎంతటి వారైనా, ఎంత లోతుగా పాతుకుపోయిన అలవాట్లున్నా మారగలరనమాట. నిజంగా. సాధన అనేది అదొక శక్తివంతమైన రసాయనం లాంటిది. ఒక పవర్ఫుల్ ఆల్కమీ. సరైన పద్ధతిలో, సరైన ఉద్దేశ్యంతో దాన్ని ఉపయోగిస్తే అది ఎంతటి కఠినమైనా, లోతుగా పాతుకుపోయిన ప్రతికూల మానసిక స్థితులనైనా, గర్వం, ద్వేషం, వ్యామోహం, భయం ఏదైనా సరే కరిగించి మార్చగలదు. ఎంత పెద్ద బండరాయినైనా కరిగించగల శక్తి దానికుంది. అయితే దీనికి ఏం కావాలి? కేవలం సాధన చేస్తే సరిపోతుందా? ఏదో మెకానికల్గా? లేదు. కేవలం మెకానికల్గా చేస్తే సరిపోదు. సాధనతో పాటు 2 ముఖ్యమైన విషయాలు కావాలి. అవేంటి? 1. మార్పు చెందాలనే బలమైన కోరిక లేదా సంకల్పం. దీన్నే పాళిలో ఛంద అంటారు. నేను మారాలి, ఈ చెడును వదిలించుకోవాలి అనే తీవ్రమైన కోరిక. 2. దానికి తగిన ప్రయత్నం లేదా పట్టుదల. దీన్నే విరియ అంటారు. ఎంత కష్టమైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రయత్నం ఆపకపోవడం. ఛంద మరియు విరియ. అవును. ఈ 2 ఉండి సాధనను సరిగ్గా అర్థం చేసుకుని నిబద్ధతతో ఆచరిస్తే ఎవరైనా సరే తమలోని ప్రతికూలతలను అధిగమించి పరివర్తన చెందగలరు. ధర్మాన్ని తెలుసుకోవాలనే తపన, దానికోసం ప్రయత్నించే పట్టుదల ఉంటే మార్పు తథ్యం. ఉదాయికి అదే లోపించిందే మొదట్లో. ఛన్నకు ఆ బ్రహ్మదండం తర్వాత ఆ ఛంద, విరియ కలిగాయి. కాబట్టి ఈరోజు మన చర్చ సారాంశం చూస్తే చాలా విషయాలున్నాయి. 1. నిజమైన జ్ఞానం బయటకు కనిపించే పాండిత్యంలో కాదు, అంతర్గత మనోనియంత్రణలో ఉంది. మంచి గుణాలను పెంచుకోవటం, చెడును తగ్గించుకోవటంలో ఉంది. అవును. ఇన్నర్ క్వాలిటీస్ ముఖ్యం. 2. గరిటెలా కాకుండా ఉండాలంటే, జ్ఞానాన్ని స్వీకరించాలంటే చురుకైన గ్రహణశక్తి కావాలి, మనస్సు తెరిచి ఉంచాలి. కేవలం పక్కన ఉంటే సరిపోదు. సరిపోదు. యాక్టివ్ లిసనింగ్, అండర్స్టాండింగ్ కావాలి. 3. మంచి సాంగత్యం మనపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది, కాని దాని నుండి మనం ఎంత నేర్చుకుంటామనేది మన సంసిద్ధతపై ఆధారపడి ఉంటుంది. మన రిసెప్టివిటీ ముఖ్యం. 4. జ్ఞాన మార్గంలో ముందుకు సాగడానికి, ముఖ్యంగా కష్టాలను, సందేహాలను అధిగమించడానికి ప్రజ్ఞతో పాటు బలమైన విశ్వాసం, శ్రద్ధ కూడా చాలా అవసరం. అవును. ఆ 2 జతగా ఉండాలి. అది మనసుకు బలాన్ని, స్థైర్యాన్నిస్తుంది. చివరగా ఛన్న కథ మనకు చెప్పే గొప్ప ఆశ ఏమిటంటే, ఎంతటి వారైనా సరే సరైన కోరిక, ఛంద, ప్రయత్నం, విరియ ఉంటే మారగలరు, పరివర్తన సాధ్యమే. ఖచ్చితంగా హోప్ ఉంది. దీనంతటి అర్థమేమిటి అని ఆలోచిస్తే, మనం కేవలం సమాచారాన్ని పోగుచేసుకునే గరిటెలా కాకుండా దాన్ని జీర్ణం చేసుకుని ఆచరణలో పెట్టి నిజమైన జ్ఞానాన్ని రుచి చూసేవారిగా మారడానికి నిరంతరం ప్రయత్నించాలి. మనల్ని మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి, నేను గరిటెనా లేక రుచి చూస్తున్నానా అని. ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం. తప్పకుండా. ఈ కథలు, ఈ బోధనల వెయువులో
మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకుందాం. మన మనసు ఎక్కువగా జ్ఞానం వైపు మొగ్గు చూపుతోందా, అంటే విషయాలను లోతుగా అర్థం చేసుకుని మంచిని పెంచుకునే దిశగా వెళ్తోందా, లేక మనకు తెలియకుండానే ఎన్నో విషయాలు వింటున్నా చదువుతున్నా కేవలం గరిటల పైపైన ఉండిపోతున్నామా? మంచి ప్రశ్న. మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్న సాంగత్యాలు ఎలాంటివి? అవి మనల్ని పైకి తీసుకెళ్తున్నాయా లేక కిందకు లాగుతున్నాయా? జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, మన సందేహాలను ఎదుర్కోవడానికి మనకున్న విశ్వాసం ఎంత బలంగా ఉంది? ఈ అంతర్గతి పరిశీలన ఇది మనల్ని మరింత లోతైన ఆత్మశోధనకు, సరైన మార్గంలో ప్రయాణించడానికి ప్రేరణనివ్వాలని ఆశిద్దాం. చాలా లోతైన ఆలోచన. తప్పకుండా దీని గురించి ఆలోచిద్దాం. తర్వాతి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం.